నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివార్లో NH-44 పై బోల్తాపడ్డ కారు, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఎల్లారెడ్డిలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. భూంపల్లి గ్రామంలో నివాస గుడిసె దగ్ధం, సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం. లింగంపేటలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్. షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం విజయవంతం. 428 యూనిట్ల రక్త సేకరణ. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు ఈ కుటుంబ సర్వే. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివార్లో NH-44 పై బోల్తాపడ్డ కారు, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. पार होगा कहते जाम ये गाड़ी ये कहाँ से टेक रहा है याद है वैसे ही बोलते साले काम नहीं धंधा दोनों पे उठा चार अन्न बेल्ट उतारी ఎల్లారెడ్డిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కస్తూరిబా పాఠశాలలో శనివారం శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజుని ఆదర్శంగా తీసుకుని ఆ మహనీయుడు చూపిన ఆధ్యాత్మిక బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, బంజారా యువ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామంలో 2 నివాస గుడిసెలు ప్రమాదవశాత్తు దగ్ధమైందని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగయ్యడ రాజశేఖర్, సంగయ్యడ భాస్కర్కు చెందిన నివాస గుడిసెలు దగ్ధమయ్యాయని తెలిపారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి వారికి నివాస గృహాలు కల్పించాలని, వారికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. ఈ ప్రమాదంలో వంట సామాగ్రి, బట్టలు, వివిధ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గట్ల పట్టమనాలి. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 268 జయంతి సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమం లింగంపేట్ మండల కేంద్రంలోని బంజారా కమిటీ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని తాండా నుంచి గిరిజన నాయకులు, పెద్దలు పాల్గొని సేవాలాల్ జయంతి భోగ్ భండార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్ మాట్లాడుతూ సేవాలాల్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా మండల అధ్యక్షులు గన్ను నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ పుల్సింగ్ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పీర్ సింగ్, గౌరవ అధ్యక్షులు దేశా నాయక్, గోవింద్ సురేష్, శివులాల్ నాయక్, అలాగే మోతీరామ్, శివరాం నాయక్, కిషన్, లింగంపేట్ ఏఎస్ఐ ప్రకాష్ నాయక్, ఎంపీటీఓ నరేష్ నాయక్, గిరిజన నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. तारे बिना हमारो आधार कोई छे, हम ज्ञानी कोनी अज्ञानी चायाडी, हम पापी छा, दुखी छा. तारे पगे हेठा हाथ जोड़न कळकळे की विनंती कराचा. टांडे टांडे ती नान मोट बाल बच्चा भूल चूक माफ कर याडी शेर की भोग भंडारो किदे जगोन नारळ सिद्धि रो प्रसाद से तार देवळेन पूजा करेन आजीस करेन जी बोल भवानी माता की जय. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం 428 మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిలిచిందని, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నారని,
ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను 20 రోజుల పాటు కాపాడవచ్చని రక్తదాతలు అందరికీ హెల్మెట్లను, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది. 2023వ సంవత్సరంలో 186 యూనిట్లు, 2024లో 336 యూనిట్లు, 2025లో 428 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిర సమన్వయకర్త డాక్టర్ బాలు, గంప ప్రసాద్, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కామారెడ్డి, రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్, టౌన్ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, డాక్టర్ వేద ప్రకాష్, వెంకట్రమణ, ఎర్రం చంద్రశేఖర్, కుంభాల లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. దయచేసి శ్రీరాములు కిందకి వెళ్ళాలి. భగవంతుడు అని చెప్పేసి కోరుతున్నాం. దయచేసి భోజనాలు రెడీ భోజనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పేదల పెన్నిధి మహమ్మద్ అలీ షబీర్ గారు తన జన్మదినం సందర్భంగా తలసీమియా చిన్నారుల కోసం క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. గడిచిన వారం రోజుల నుండి కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్, తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసము పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల్లో, డైరీ టెక్నాలజీలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి
తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల యొక్క కష్టాలను వాళ్ళకి తెలియజేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేయడం జరిగింది. 2023 నుంచి 2025 వరకు 1200 మంది చిన్నారుల కోసం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా రక్తదానాన్ని చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా షబ్బీర్ అలీ గారు తన జన్మదినం చిన్నారుల ప్రాణాలను కాపాడే దినం కావాలని కేవలము జన్మదినం అంటే శాలువలు కప్పుకోవడము కేక్ కట్ చేయడం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి ఒక సూచనతోని ఈరోజు మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కినటువంటి ఘనత ఈరోజు కామారెడ్డి బ్లడ్ డొనేషన్కు దక్కింది. అందులో కూడా షబ్బీర్ అలీ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది మరవలేనటువంటిది. 2 సంవత్సరాలలోనే 670 యూనిట్లు తలసేమియా చిన్నారులకు ఇస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 430 యూనిట్లు మరి సేకరించడం అంటే ఆ చిన్నారుల పట్ల షబ్బీర్ అలీ గారికి ఉన్నటువంటి మానవతా దృక్పథానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ రక్తదానం చేసినటువంటి వారందరికీ కూడా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి తలసేమియా చిన్నారుల కోసం కానీ ఆపదలో ఉన్న వారి కోసం కానీ రక్తాన్ని అందజేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ అధ్యక్షులుగా జమీల్ గారి యొక్క సహకారంలో మరి ఉపాధ్యక్షులు ఈ నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గంప ప్రసాద్ గారు, మరి ఎర్రం చంద్రశేఖర్ గారు, డాక్టర్ వేద ప్రకాష్ గారు, వెంకటరమణ గారు ఈరోజు ఒక సంయుక్తంగా బృందంగా ఉండి ఇది విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకోనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వేకు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత ఫుఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు. లేదా ప్రభుత్వం ఇటు విషయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040-211-111కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు వివరాలు తెలియజేయవచ్చని, లేదా ప్రభుత్వ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడ్లులు ఎల్లారెడ్డి గ్రామ శివార్లో NH-44పై బోల్తాపడ్డ కారు, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఎల్లారెడ్డిలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. భూంపల్లి గ్రామంలో నివాస గుడిసె దగ్ధం, సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం. లింగంపేటలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్. షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం విజయవంతం. 428 యూనిట్ల రక్త సేకరణ. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు ఈ కుటుంబ సర్వే. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.